మనం ఈరోజు ఆఫీస్ క్లీనింగ్ ప్రొసీజర్ ఎట్లున్నది అది ఈరోజు నేర్చుకుందాం. ఆన్ జాబ్ ట్రైనింగ్. ఫస్ట్ మనం తీసుకోవాలి కాషన్ బోర్డ్ క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది మనం డోర్ బయట పెట్టాలి. డోర్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి ఓపెన్ గానే ఉంచండి. మొత్తం ఏరియేట్ అవ్వాలి రూమ్. ఒకవేళ మీకు విండోస్ ఉంటే విండో కర్టన్స్ పైకి చేసుకోండి. విండోకి డోర్స్ ఉంటే దానికి ఓపెన్ చేసి పెట్టండి. ఒక ఫ్రీ ఎయిర్ అనేది, ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి బయటికి రావాలి. ఓకే, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఇటువైపు నుంచి. ఇక్కడ లోపల నుంచి బయటికి వెళ్ళాలి. ఇది మన ప్రొసీజర్. లోపల నుంచి బయటికి వెళ్ళాలి. ఫస్ట్ టాప్ నుంచి బాటమ్. మనం ఏదైతే క్లీన్ చేసినప్పుడు టాప్ ఏరియా సీలింగ్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ పోవాలి. మనకు దీంట్లో లైట్స్ వస్తాయి. ఫైర్ డిటెక్టర్ ఇప్పుడు ముట్టొద్దు, ఎప్పుడు కానీ దానికి టచ్ అవ్వద్దు. క్లీనింగ్ అనేది వితౌట్ ప్రాపర్ పర్మిషన్ ఫ్రమ్ సేఫ్టీ మనం దీనికి ముట్టరాదు. అది సేఫ్టీ ఇష్యూ అవుతుంది. అది ఫైర్ అలారం కాబట్టి డ్యామేజెస్ అవ్వచ్చు. దానికి టచ్ చేయొద్దు. ఈ సీలింగ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకవేళ ఆ ఏసీ పైన మీకు గ్యాప్ ఉన్నది, ఒక ఫెదర్ డస్టర్ గ్యాప్ ఉంటే ఫెదర్ డస్టర్ యూజ్ చేయండి. లోపల నుంచి క్లీన్ చేసి ఆ డస్ట్ కి కిందికి తీసుకురాండి. తర్వాత ఈ కబర్డ్ ఉన్నది. కబర్డ్ పైన ఉన్న వస్తువులు ముందు తీసేయాలి. తీసేసి పక్కన పెట్టి టాప్ టు బాటమ్ మొత్తం బయటికి వెళ్ళి క్లీన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పర్మిషన్ ఉంటే ఫైల్స్ మొత్తం తీసి ఒక పక్కన పెట్టేసి ఏ ఫైల్ ఎక్కడి నుంచి తీశారో అది గుర్తుపెట్టుకోండి. షెల్ఫ్ బై షెల్ఫ్ క్లీన్ చేయండి. ఒకటేసారి తీయకండి. మీకు ఎందుకు అవుతుంది అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతావు. ఒక షెల్ఫ్ క్లీన్ చేసిన తర్వాత అది రీఅరేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ షెల్ఫ్కి వెళ్ళాలి, తర్వాత బాటమ్ షెల్ఫ్కి వెళ్ళాలి. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కార్నర్స్ అవన్నీ కిందికి వెళ్ళి కబర్డ్ మొత్తం క్లీన్ చేసి సైడ్ నుంచి ఇటువైపుకి వెళ్ళాలి. ఇవన్నీ ఇక్కడ విండో కర్టన్స్ ఉన్నాయి, దీనికి డస్టింగ్ చేయండి. లోపల మనకు ఒక విండో గ్లాస్ ఉన్నది, దీనికి R3 తోని క్లీన్ చేయాలి. వాల్స్ మొత్తం ఒక అప్లికేటర్ తోని మొత్తం క్లీన్ చేయండి. దుమ్ము అనేది, ఫైన్ డస్ట్ అనేది ఏసీ వెంట్స్ లకి వెళ్ళి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీక్లీ వన్స్ క్లీన్ చేస్తున్నారంటే ఇవన్నీ క్లీన్ చేయండి. సీలింగ్ లో, వాల్స్ లో మనకు మెయిన్ ఒక క్యాప్చర్డ్ ఏరియా ఆఫ్ డస్ట్ అంటే ఈ డోర్ పైన ఉన్న ఈ లొకేషన్. వీక్లీ వన్స్ మనం కంపల్సరీ క్లీన్ చేయాలి. ఇది ఒకటి. ఇంకా డోర్ క్లోజర్ ఒకటి. ఇవి రెండు క్రిటికల్ ఏరియా. ఇవి కంపల్సరీ మీరు క్లీన్ చేయాల్సిందే. ఇది అయిపోయిన తర్వాత డోర్ బంద్ చేసి ఎంటకెళ్ళి మొత్తం క్లీన్ చేసి ఓపెన్ చేసి ముందు మొత్తం ఈ గ్లాస్ క్లీనింగ్ తో క్లీన్ చేసిన తర్వాత ఈ స్క్రీన్స్ అనేది ఇక్కడ ఏదైనా ఉంటే డేటా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే క్లీన్ చేయండి, లేకపోతే అట్లనే ఉంటుంది. నోటీస్ బోర్డ్ డస్టింగ్ చేయండి. వాల్స్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత టేబుల్ పైన ఉన్న వస్తువులు ఇవన్నీ క్లీన్ తీసి పక్కన పెట్టి క్లీన్ చేసి మళ్ళీ ఎట్లున్నాయో అట్లనే పెట్టేసి మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ కి క్లీన్ చేసి శానిటైజ్ చేయండి. ఈ ఫోన్ కానీ ఆ ఫోన్ కానీ స్పెషలీ ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ ఏరియా కంపల్షన్ శానిటైజ్ అవ్వాలి. రిసీవర్ అనేది ప్లగ్ పాయింట్స్ ముట్టొద్దు, ఓన్లీ డస్టింగ్ చేయాలి. టేబుల్ మీద గ్లాస్ ఉన్నది కాబట్టి R3 తోని మొత్తం దానికి క్లీన్ చేయాలి. ఏ వస్తువు ఎక్కడున్నా అక్కడ పెట్టేసి ఈ డ్రావర్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ ఉంటే డ్రావర్స్ ఓపెన్ చేసి పార్ట్ బై పార్ట్ దానికి క్లీన్ చేయండి. చైర్ లో ఒకసారి ఇక్కడ రండి. మొత్తం అందరు చైర్ మనం వాక్యూమింగ్ చేస్తాం. వాక్యూమింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది క్లీన్ ఉన్నది. కింద ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. కింద మీరు టచ్ చేయాల్సింది ఈ ఏరియా, ఈ రాడ్, ఇంకా కింద ఇవి క్యాస్టర్ వీల్స్ ఉన్న సపోర్ట్. కంపల్షన్ క్లీన్ అవ్వాలి.
ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి కంపల్సరీ వాక్యూమ్ కొట్టాలి. ఇది వాక్యూమ్ కొట్టాలి, పైన వాక్యూమ్ కొట్టాలి, కింద ఇవన్నీ కంపల్సరీ క్లీన్ అవ్వాలి. ఈ టేబుల్ కింద మనం ఇటు సైడ్ క్లీన్ చేయాలి. మనం దీనికి కంపల్సరీ లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకుంటూ రావాలి ఒక సెక్షన్ అనేది. ఒకవేళ డ్రాస్ బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటే దానికి విధంగా లోపల డస్టింగ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఫ్లోర్ క్లీనింగ్ చేయాలి. ओके डन, थैंक यू. क्लीन करना कंपलसरी है. ये लाइट है, लाइट्स को भी क्लीन करना कंपलसरी है, हफ्ते में एक बार, ज्यादा नहीं. सामने आओगे तो ये कवर्ड्स है, इसके ऊपर एक हफ्ते में एक बार कंपल्शन क्लीनिंग है. अगर इसका परमिशन मिलता है खोल के अगर करने का, अगर आपको कोई बोलता है तभी कीजिए, बिना परमिशन के इसके अंदर कुछ भी छेड़छाड़ मत कीजिए. उसके बाद आपको आता है ये एरिया. ये एरिया भी आपको क्लीनिंग करना जरूरी है, क्योंकि ये जो बॉक्स है हम ऊपर क्लीन करते हैं, कभी कभी नीचे नहीं करते क्योंकि नीचे कोई देखता नहीं, लेकिन इसको भी क्लीन करना जरूरी है. अभी ये एक ऑफिस क्यूबिकल, एग्जाम्पल ये है कि एक ऑफिस क्यूबिकल है, तो आपको ऊपर से लेके ये वाला डस्ट करो, उसके बाद ये पार्ट पे आओ. अगर यहाँ पे कुछ लिखा हुआ है, कुछ चिपका हुआ है, उसको बिना परमिशन के हटाओ. ठीक है. उसके बाद आया है आपका वर्क स्टेशन. वर्क स्टेशन को क्लीन करो. अब जैसे कि एग्जाम्पल है, यहाँ पे हमको सिस्टम है, कुछ फाइल्स रखी हुई है, एक यहाँ पे नोटिस पेपर चिपका हुआ. बिना परमिशन के इसको मत हटाओ. अगर वो बोलते हैं तो जो चीज जहां से उठाई है उठाओ, क्लीन करो, फिर वापस वहीं पर रखो. कीबोर्ड है, कीबोर्ड को अपने को छोटा ब्रश मिलता है, उससे क्लीन करना है. उसको ऐसे पटकना नहीं. थोड़े लोग होते हैं उसको मारने से क्या होता है, पूरा निकल जाता है और डैमेज होने के चांस मिलते. तो ब्रश से साफ करो और कपड़े से ऊपर साफ कर दो. स्क्रीन है, स्क्रीन के ऊपर का हिस्सा, ये इसका डिस्प्ले, इसके नीचे और इसके पीछे वायर थोड़ा देख के, कोई वायर निकल ना जाए, आराम से करना है. और ये सब करने से पहले सिस्टम ऑन नहीं होना है, बंद होना है सब चीजें. इलेक्ट्रिसिटी जो पास होती है उसको पावर ऑफ रखना है हमको. और जहां पे हम पैर रखते हैं ना, आदत होती है बैठ के पैर लंबे करते हैं, तो सामने लग के काला हो जाता है. तो हम लोगों को क्या करना है, वो चीजें ऑब्जर्व करके हटा देनी है इसको. और यहाँ पे कीपैड रखने की जगह, यूजुअली ये ऐसे होता है जो नीचे से कनेक्शन आ गया, तो इसको हटाओ. इसको भी ये जो दाग दिख रहे हैं ना, इसको हटाना है आपको. इसको डीप क्लीनिंग करना है, वापस इसको अंदर कर देना है. ट्रे को नीचे भी क्लीन करना है. अभी जैसे यहाँ पे एक डेस्क है, यहाँ पे जहाँ पे फाइल्स रखते हैं, उनकी परमिशन और जो बैठते हैं यहाँ पे, उसको हटाओ और अंदर से पूरा साफ करके फिर वापस जो फाइल जहां से निकली है उसको वहीं पर रख दो. माउस क्लीनिंग का एक हमेशा याद रखो, इस पे आप जब क्लीन करते हो ना, दबा के कपड़ा मत मारो. इस पर थोड़ा एक छोटा सेंसर होता है, ये अगर दब जाएगा तो माउस काम नहीं करेगा. तो थोड़ा हल्के से उसको सफाई करके रखना है. उसके बाद आपको नीचे फ्लोर की तरफ आना है और उसको फ्लोर क्लीनिंग करते हुए क्यूबिकल से बाहर निकलना है. ये प्रोसीजर है एक ऑफिस ओपन कैबिन्स क्लीन करने का. ठीक है, थैंक यू.